बीजेपी की केंद्र सरकार में 10 सालों में सिर्फ और सिर्फ बड़े बड़े खरबपतियों के लिए सारी नीतियां बनाई हैं। 10 సంవత్సరాల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతుల కోసం మాత్రమే పనిచేసింది, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే పనిచేసింది। इस देश के गरीब के लिए, किसान के लिए, मजदूर के लिए, इस देश की मेरी बहनों के लिए, मिडिल क्लास के लिए कोई नीति नहीं लाए हैं। స్నేహితులారా, పేదల కోసం, వెనకబడ్డటువంటి వాళ్ళ కోసం, నిరుపేదల కోసం, ముఖ్యంగా సోదరీమణుల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏమీ ఎక్కడా చెయ్యలేదు। आप पे टैक्स बार बार बढ़ाते रहते हैं, बड़े खरबपतियों की टैक्स उतनी की उतनी रहती है। మన ట్యాక్సులు నిరంతరం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కానీ కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్యాక్సులు అక్కడే పరిమితమైపోతాయి, అక్కడే ఆగిపోతాయి। बड़े बड़े खरबपतियों को 16 लाख करोड़ रुपए देके कर्ज माफ करते हैं। ధనవంతులైనటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయటం జరుగుతుంది, రద్దు చేయటం జరుగుతుంది। देश का किसान 1 लाख रुपए के लिए 50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, लेकिन सरकार से कोई भी समर्थन नहीं मिलता। స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం 1,00,000 రూపాయలు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం। వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు। उसके खेत खराब होते हैं, नुकसान होता है, बारिश से, ओले से भुगतान नहीं मिलता, कर्ज लेना पड़ता है। उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है, और सरकार की तरफ से कोई मदद नहीं आती। స్నేహితులారా, వర్షాలు పడ్డా, వడగళ్ల వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు। వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవడం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి। ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు। जो लोग मेहनत से अपने छोटे छोटे बिजनेस, छोटे कारोबार शुरू करते हैं, उनके लिए मुश्किलें बढ़ती चली गई इन 10 सालों में। చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి, పెరుగుతూ పోతున్నాయి, పెరుగుతూ పోతున్నాయి। नोटबंदी और जीएसटी जैसी नीतियों ने उनकी कमर तोड़ी।